హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఏ డే ఇన్ మై లైఫ్ అనే వ్లాగ్ చేస్తున్నానండి. ఈరోజు సండే, ఎర్లీ మార్నింగ్ ఏం లేగలేదు, లేట్గానే లేచాము. 7 అయింది, బాగా తెల్లారిపోయిందండి. మేము ఎర్లీగా లేచినా లేకపోయినా మాకు మాత్రం ఉదయాన్నే ఒక ఆరు నినిపించిద్ది. అదేనండి చెత్తబండి మాత్రం విజిలేస్తాడు, ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాడనమాట. సో చెత్త తీసేసాను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి. సరే అని చెప్పి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళిపోయామండి, నేను మా హస్బెండ్. కానీ చలి బాగుంది ఈరోజు, అసలు సూర్యుడే రాలేదు. రోడ్ల మీద జనాలు కూడా ఏం తక్కువ మందే ఉన్నారు, ఇంకా షాపులు కూడా ఏం ఓపెన్ అవ్వలేదు. సరే అని చెప్పేసి పార్క్ వచ్చాము. పార్క్లో జనాలు కూడా తక్కువే ఉన్నారు, అంత ఎక్కువ లేరు. కానీ సండే రోజు ఈవినింగ్ బాగా వస్తారు, మార్నింగ్ తక్కువ వస్తారు. పార్క్ అంతా ఇదేనండి, నేను రెగ్యులర్గా వచ్చే పార్క్ ఇదేనమాట. రోజు ఈవినింగ్ వాకింగ్కి వస్తాను. నేను మాత్రం ఫాస్ట్గా వాకింగ్ చేసుకుంటున్నాను, ఎక్కువసేపు చేయనులేండి. గట్టిగా ఒక 40 minutes చేస్తాను అంతే. ఇంకా తర్వాత ఎక్సర్సైజ్లు అవి ఉంటాయి కదా, అవి చేస్తా. సరే అని చెప్పేసి ఇంక వాకింగ్ అయితే అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వచ్చేసామండి, బ్రష్ చేస్తున్నాము నేను నా చిన్న కూతురు. ఆల్రెడీ చట్నీ కూడా వేసి పెట్టాను అనమాట. సో ఇంకా టిఫిన్ దోశ అండి. టిఫిన్ ఈరోజు ఆల్రెడీ దోశ మా వారు ఒకటి వేసారనమాట, మేము మొహం కొడుకునే లోపు అని చెప్పేసి, అందుకని నేను వీడియో తీశాను. ఇంకా తర్వాత నా టర్న్. ఇది కారం ఎగ్ దోశ వేసాను, కారం ఎగ్ దోశ విత్ రెడ్ చట్నీ అనమాట. కాంబినేషన్ బాగుంటుంది కదా, సూపర్. టిఫిన్ అయితే ఓవరు. మా వాళ్ళు చూడండి, వద్దురా బాబు అంటే కురుకురేలు తెచ్చుకొని తింటున్నారు ఇద్దరు. టైం చూడండి 9 దాటింది, టిఫిన్ అయిపోయింది, టిఫిన్ చేశారు, కానీ ఇద్దరు కురుకురే తెచ్చుకున్నారు. ఏదో హర్రర్ మూవీ అంట, జరాన్ అని ఒక మరాఠీ మూవీ చూస్తున్నారు, తెలుగులోనేలేండి సబ్‌టైటిల్స్ పెట్టుకొని. సరే వాళ్ళైతే అది తింటున్నారు, నేనైతే చాయ్ పెట్టుకున్నాను. అంటే నేను టిఫిన్ చేసిన తర్వాతే టీ తాగుతానండి, బ్రేక్ఫాస్ట్ ముందు టీ తాగను. సో చాయ్ మా ఫేవరెట్ కాబట్టి, నా ఎమోషన్ కాబట్టి తాగేసాను. ఇంకిద్దరం తాగేసి, ఇద్దరం టీ తాగేసి ఇంకా మార్కెట్కి వెళ్ళామండి. సండే మార్కెట్ కదా, పర్లేదు ఇప్పుడు జనాలు తిరుగుతున్నారు, కొంచెం ఎండ వచ్చిందిలేండి. టైం 9:30, 10 అలా అయ్యి ఉండొచ్చు. అప్పుడు వచ్చాడు సూర్యుడు, పొద్దున 7-8 సూర్యుడు అస్సలు రాలేదు. మార్కెట్కి వచ్చాము. బూడిద గుమ్మడికాయలు, మామిడి గుమ్మడికాయలు ఉన్నాయి, పువ్వులు అన్నీ, ఇంకా మార్కెట్లు అన్నీ ఉంటాయి కదా. కొన్ని షాపులు అయితే ఇంకా తెరవలేదు. పూల దండలు భలే బాగున్నాయి కదా, అందుకనే తీసాను. సరే అండి, మనమైతే మార్కెట్ లోపలికి వెళ్దాం పదండి. వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకున్నాం అండి. కూరగాయలు, పచ్చిమిర్చి, టమాటా ఉంటాయి కదా, పుదీనా, కొత్తిమీర. మా వారు చూడండి పుదీనా కొత్తిమీర బేరం ఆడుతున్నాడు, మంచివి తీసుకుంటున్నారు, ఫ్రెష్వి. నేను కొన్ని ఇంతలోకి నిమ్మకాయలు ఉంటే అవి తీసుకున్నాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఫిష్ మార్కెట్ ఉంటుంది. ఈ ఫిష్ అనమాట, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం ఫిషే, రకరకాల ఫిష్లు, బురద మట్టలు, రవ్వలు, కొరమీన్లు, రొయ్యలు, ఇలాంటివన్నీ అంట. నాకు కొన్ని పేర్లు తెలియదు. ఇవి చూసారా, కాల్చిన కోడి. యాక్చువల్గా నాటుకోళ్ళు కాదు, కాల్చిన కోళ్ళు. పారం గుడ్లు పెట్టి అయిపోయిన తర్వాత వాటిని ఇలా కాల్చి అమ్ముతారంట, అందుకే వాటిని కాల్చిన కోళ్ళు అంటారు. ఇవి చూడండి, వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు. అటు సైడు పీతలు కదులుతున్నాయి, పీతలు కదులుతూ ఉన్నాయి. ఇవి చూడండి, కొరమీనలు కూడా కదులుతున్నాయి. కొరమీన నేను కోసుకుంటా ఇయ్యాలా, ఈరోజు కొరమీన కోసేయాలి. మార్కెట్లో జనాలు చూడండి, అందరు ఆ ఫిష్ల దగ్గరే ఉన్నారు. మరి కొనడానికి వచ్చారో చూడడానికి వచ్చారో తెలియదు, అందరు నిలబడి చూస్తున్నారు. నేను మాత్రం ఒక పక్కన నిలబడి చూస్తున్నాను. సరే అని ఫిష్ తీసుకోలేదు. ఇంక మార్కెట్కి అయితే కూరగాయలు తీసేసుకొని బయలుదేరిపోయాము. మేము ఎప్పుడో ఒక ఆంటీ దగ్గర తీసుకుంటాము, సో అక్కడికి వచ్చామన్నమాట. ఆమె దగ్గర ఒక కొరమీన తీసుకున్నాము. కొరమీన కాదు, కొరమీనో రవ్వానో అంటారంట, నాకు కరెక్ట్గా తెలియదు, రవ్వే తీసేసుకొని ఇంటికి వచ్చాము. ఇంకా రైస్ పొయ్యి మీద పెట్టాను, ఇంకా ఫిష్కు సంబంధించినవన్నీ వేసి వండుతున్నాను అనమాట. ఈ ఫిష్కి గ్రేవీ కొంచెం కావాలి కదా, సో అందుకని అన్నీ వేసేసి వండుతున్నాను. సో అది హై ఫ్లేమ్లో పెట్టాను, అందుకే కొంచెం అడిగినట్టుంది. మళ్ళీ వెంటనే సిమ్లో పెట్టుకున్నానులేండి. ఫిష్ ఇదండి, ఎక్కువ తేలేదు, ఎక్కువ తినరు మా పిల్లలు, సో అందుకని 1 కిలో తెచ్చాము. పులుసు ఉడుకుతూ ఉంది చక్కగా. అన్నం అయితే ఆల్మోస్ట్ వచ్చింది, ఇంకా నీరు తీయలేదు. పులుసు ఉడుకుతూ ఉంది, ఇంకా ఫిష్ వేసేసేయాలి. మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు, ఒకరేమో మొబైల్ చూస్తున్నారు, ఇద్దరేమో టీవీ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు.
చెప్పాను కదా ఏదో జరాన్ మూవీ అని మరాఠీది, అది చూస్తున్నారు. ఫిష్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది, ఇంకా దింపేయడం మేము కొంతసేపట్లో. అన్నం అయిపోయింది, ఫిష్ కూడా అయిపోయింది, దింపేసాను అనమాట. అప్పటికి 12:30 అయింది టైము. ఫిష్ కూడా చక్కగా అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా. మా పాప వండిన పాటని తింటుందండి, మా పెద్ద పాప. సో తనకి వేడివేడిగా వడ్డించేసాను. ఈమె కూడా చిన్న ఆమె కూడా ఇంకిద్దరు తినేశారు. మా సార్ లేరు, బయటికి వెళ్ళారు పని మీద. సో ఆయన వచ్చేదాకా నేను వెయిటింగ్ అనమాట. ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి తింటాం. ఈవినింగ్ అయిపోయిందండి, ఫ్రెష్ అయిపోయి మేము చెప్పాను కదా మా అమ్మాయి సరుకులు పట్టి చూసారా మీరు షార్ట్ వీడియోలో. సో చిన్న చిన్న గ్రాసరీస్ ఉంటాయి, గ్రాసరీ షాప్కి వెళ్ళాము. ఇది గ్రాసరీ షాపు. మంత్ ఎండింగ్ వస్తే కొన్ని కొన్ని తరుగు ఉంటాయి కదా, సో అలాగే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. డీమార్ట్కి వెళ్తే డబల్ బిల్ అవుతుందండి. అందుకని ఇక్కడ పక్కనే వచ్చిన సూపర్ మార్కెట్ అంటే అక్కడికి వచ్చామన్నమాట. మేము కావాల్సినవి చిన్న చిన్నవి తీసేసుకున్నాము. కావాల్సిన వాటికంటే ఈ తినేవి ఎక్స్ట్రావే ఎక్కువ ఉంటాయండి బాబు. మా వారు ఏదో కలర్ కావాలని చూస్తున్నారు, షాంపూ టైప్ అవి. ఇంకా అవి చూసేసుకొని ఇంకా బిల్ వేయించేసుకొని వచ్చాము. బిల్లు చూసారు ఎంత అయిందో, 2229 రూపాయలు బిల్ అయింది. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేసామండి. ఇదనమాట ఈరోజు నా డే వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఓకేనా, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.